ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఆంధ్రుల యొక్క ఆశ శ్వాస. మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విభజించబడిన తర్వాత నీటి వస్తున్న కృష్ణానది ప్రాంతాల్లో రెండు అభివృద్ధి చెందిన నగరాల మధ్యలో శాతవాహనులు పరిపాలించినటువంటి కేంద్రాన్ని రాజధానిగా నిర్ణయం చేశారు. ఈ దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు ఇంద్రుడు పరిపాలన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధానిగా ఈ రాష్ట్రానికి పరిపాలనని మొదలుపెట్టారు. తర్వాత వచ్చినటువంటి పులివెందుల పులకేసి 3 ముక్కలు ఆడటం జరిగింది. కానీ విభజన చట్టంలో 2014 జరిగిన విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నందున ఆ పీరియడ్ అయిపోయింది కనుక మన 24 జూన్ 2 నుండి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కేంద్రానికి మన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కూడా బిల్లు పెడతామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపమంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మీద రైతుల మీద కానీ మహిళల మీద కానీ ఒక వివక్షను చూపించినటువంటి వ్యక్తి దీని మీద అది చట్టబద్ధత ఎందుకంటాడు. ఉత్తరాంధ్ర నుండి బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు చెప్తాడు. ఈరోజు ఈయన మీకు ఎందుకు తీర్మానం చేశారని మాట్లాడతాడు. అదే మాట మీరు మోడీ గారితో ఎందుకు మాట్లాడలేకపోతారు? కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. మీ ఎంపీలు వాకౌట్ చేస్తారు. నువ్వేమో విచిత్రంగా మాట్లాడతారు. అసెంబ్లీకి రారు. ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఒక గొప్ప రోజు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం చాలా గర్వించదగ్గ రోజు. ఇది శాశ్వతంగా లిఖించదగిన రోజు. ఎందుకంటే అమరావతి ఈజ్ ఎ డివైన్ క్యాపిటల్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్. ఇది ఇంత పవిత్రమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి ఈరోజు సభలో మాట్లాడినటువంటి వాళ్ళు విపక్షాలు సైతం సపోర్ట్ చేస్తే, జాతీయ స్థాయిలో విపక్షాలు సపోర్ట్ చేసి ఆంధ్రాకి మీరు ఈ రాజధాని మీరు సమర్థిస్తానని చెప్తున్నారు. ఇక్కడ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవించి ఈరోజు నువ్వు దాని మీద విషయం చెబుతా ఉన్నావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులు ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా మాకు అమరావతి కోసం సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నిన్న కూడా చర్చలో పాల్గొంటూ కూడా ఈ అమరావతి అవసరాన్ని కూడా అసెంబ్లీలో చాటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష ఆంధ్రులకు ఒక ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ రాజధాని నిర్మాణం చేయాలనేది వారి ఆకాంక్ష. దీనికి ఈరోజు పార్లమెంట్లో చట్టబద్ధత కూడా కలిగింది. మొన్న కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఎవరో మారుస్తారు, వీళ్ళెవరో చట్టంలో అవసరం కాబట్టి చట్టబద్ధ పెట్టాం. ఇక్కడ ఎవరో వచ్చేవాళ్ళు తెలియదు. వీళ్ళేదో చేస్తాం అనుకోవడం, రోడ్డు ఎక్కి మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడపడుచులు అమ్మవారికి పొక్కులు చెల్లించబోతే వాళ్ళ మీద చెప్పులు వాళ్ళ లాఠీలతో బాధారు. జుట్టు పట్టుకొని వీడ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఈ అమరావతి చట్టబద్ధ వస్తుంటే అతనికి దాని అసూయతో వెలగొక్కుతా ఉన్నారు. ఇద్దరు ఈ రాష్ట్రంలో పుట్టినందుకు యావత్ తెలుగు జాతి కూడా అతన్ని ఇక్కడ ఎందుకు పుట్టాడని బాధపడేటువంటి పరిస్థితి కలిగించుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడాను శాసనసభలో పాస్ అయినటువంటి ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో లోక్సభలో ఆమోదింపజేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తూ నేను ఒకటే చెప్తున్నా, చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతి నిర్మించింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక చరిత్ర సాక్ష్యం. ఈ విధంగా చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఆంధ్రుల ఆకాంక్ష దేవతల పరిపాలించిన రాజధాని అమరావతి, చరిత్ర కలిగినటువంటి శాతవాహన పరిపాలించిన రాజధాని. ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలకు సమానంగా ఉంటుంది. ఈ అమరావతి అభివృద్ధి చేస్తూ మేము పరిపాలనా వికేంద్రీకరణ. ఈరోజు విశాఖపట్నంలో పెట్టుబడులు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి విశాఖపట్నం ప్రాంతాల్లో. అదేవిధంగా రాయలసీమలో కూడా హార్టికల్చర్తో పాటు మనం పెద్ద ఎత్తున డ్రోన్ కానీ ఇలాంటివి డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సమ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ 3 ఎకనామిక్ జోన్లు అమరావతి కేంద్రంగా అమరావతి ఎకనామిక్ బోర్డు, అదేవిధంగా ఉత్తరాంధ్రకి విశాఖపట్నం కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా ఇంకొక ఎకనామిక్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి యొక్క దీర్ఘదృష్టి, వారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, సంకల్పం ఈరోజు ఆంధ్రుల యొక్క ఆశలు నెరవేరుతున్నాయి. ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పానికి ఈరోజు నెరవేరింది. కాబట్టి ప్రత్యేకంగా మేము కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలుస్తూ మా నాయకుడు కూడా అదే చెప్తాం, రాష్ట్ర ప్రజలు మీ వెంటే ఉన్నారు, దుర్మార్గుని పారదొల్లారు. మీరైతేనే ఈ రాష్ట్రానికి పోలవరాన్ని కానీ అమరావతి సాధిస్తారనే నమ్మకంతో చేసినటువంటి సంకల్పం విజయవంతం అవుతున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ సంకల్పానికి
పార్లమెంట్లో చట్టబద్ధత కలిగిస్తున్నందుకు మా నాయకుడికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా అమరావతి రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత కలిగించినందుకు ఇక శుభదినంగా నేను పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను.